ఇన్షూట్ వీడియో ఎడిటింగ్ సిరీస్ పార్ట్ 6. ముందుగా ఇన్షూట్ ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి మనం పార్ట్ 5లో ఎఫెక్ట్ అండ్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో పిప్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మనం పిఐపి అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే పిఐపి మీద క్లిక్ చేసి మన ఫోటో కానీ వీడియో మీద కానీ ఒక ఫోటోని కానీ ఒక వీడియోని కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని కానీ వీడియోని కానీ క్రాప్ చేసుకోవాలి. క్రాప్ మనకి పర్ఫెక్ట్గా వస్తే మనకి వీడియో పైన కూడా అదే వీడియో అలానే కనిపిస్తుంది. సో దాన్ని మాస్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కొంచెం కిందకి జరుపుకొని ఇలా పెట్టుకుంటే చూసారు కదా మన చంద్రుడు అక్కడే ఉన్నట్టుగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫోటోని కూడా అలానే క్రాప్ చేసుకోవాలి. మాస్క్ మీద క్లిక్ చేసుకొని రౌండ్ షేప్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనకి ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఆ వీడియో అనేది చూడడానికి దానికి ఒక యానిమేషన్ అనేది అంటే ఇలా సైడ్ నుంచి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా అడ్జస్ట్ చేసుకుంటే చూసారు కదా అక్కడ అలా కనిపిస్తుంది అనమాట. మనం పిఐపి అనే ఆప్షన్ని ఒక ఫోటోని ఒక వీడియోని మాత్రమే కాకుండా మెటీరియల్ అని పైన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి దీనికి మాత్రం ఇంటర్నెట్ అయితే అవసరం వస్తుంది. మనకు కావాల్సిన యానిమేషన్స్ కూడా ఇక్కడ చాలానే ఉంటాయి. అవి ఏది కావాలన్నా వీడియో కానీ ఒక లైట్గా ఫోటో కానీ కావాలన్నా ఇక్కడ తీసుకొని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలైన యానిమేషన్స్ అయితే ఇక్కడ మెటీరియల్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. సో చూసి ఇంటర్నెట్ ఉంటే మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలోనే మీకు ఇంకొక ఆప్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే డ్యూరేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. డ్యూరేషన్ అనేది మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి మనకి వీడియో అనేది ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్లు అక్కడ టైప్ చేసి ఇక్కడ ఇస్తే చూసారు కదా ఇలా 30 సెకండ్స్ అంటే 30 సెకండ్స్, 40 సెకండ్స్ అంటే 40 సెకండ్స్ మనకి వీడియో అనేది ఇలా లెంత్ అనేది వస్తుంది. అలా డ్యూరేషన్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేయొచ్చు. ఫైనల్గా మన అవుట్పుట్ని అయితే చూసేయండి. Some mistakes get made, that's alright, that's okay. You can think that you're in love when you're really just in pain. Some mistakes get made, that's alright, that's okay. In the end it's better for me, that's the moral of the